Hello, people. Welcome to our vocabulary series. వెల్కమ్ టు అవర్ ఫ్రేజల్ వర్బ్ సిరీస్ ఎపిసోడ్ 3. ఈ రోజు మనం నేర్చుకుంటున్న 4 ఫ్రేజల్ వర్బ్స్ ఏంటో తెలుసా? ఫస్ట్ వన్ కట్ ఆఫ్, సెకండ్ వన్ పుట్ ఆఫ్, కాల్ ఆఫ్, డ్రాప్ ఆఫ్. మన ఫస్ట్ ఫ్రేజల్ వర్బ్ కట్ ఆఫ్. ఈ కట్ ఆఫ్ కి 4 డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే టు కట్ ఆఫ్, ఫిజికల్ సెపరేషన్ అన్నమాట. టు రిమూవ్ ఏ పార్ట్ ఆఫ్ సంథింగ్ బై కటింగ్ ఇట్. సెకండ్ మీనింగ్ ఏంటంటే టు ఎండ్ ఏ రిలేషన్షిప్. థర్డ్ మీనింగ్ స్టాప్ ఆర్ డిస్కంటిన్యూ ఏ సప్లై, లేకపోతే బ్లాక్ ఆర్ ఐసోలేట్. మన ఫోర్త్ మీనింగ్ ఏంటంటే ఇంటరప్ట్ కమ్యూనికేషన్. అయితే వీటిని సెపరేట్ గా చూద్దామా? ద నర్స్ హ్యాడ్ టు కట్ ఆఫ్ హిస్ షర్ట్ టు ట్రీట్ ద ఊండ్. ఇది ఫిజికల్ కటింగ్ అన్నమాట. సో షర్ట్ అనేది ఒక ఆబ్జెక్ట్. సో దాన్ని కట్ చేయడాన్ని కట్ ఆఫ్ అని అంటున్నాము. ఆ నర్స్ ఆ షర్ట్ ని కట్ చేసి లోపల ఉన్న దెబ్బని ట్రీట్మెంట్ చేసింది అని. అంటే ఇక్కడ ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ ని కట్ చేస్తున్నాం. సెకండ్ వన్ end a relation. She was so angry that she decided to completely cut him off after the argument. తనకి చాలా కోపం వచ్చింది. సో తను ఏమనుకుందంటే ఆ ఆర్గ్యుమెంట్ తర్వాత అతన్ని కంప్లీట్ గా తన లైఫ్ నుంచి కట్ చేసేయాలనుకుంది అని. ఇది దీని మీనింగ్. థర్డ్ మీనింగ్ ఏంటంటే థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటంటే we were talking about the details of the trip, then the phone call got cut off. ట్రిప్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము, అప్పుడు ఫోన్ కాల్ కట్ అయిపోయింది అని దీని మీనింగ్. ఇది ఏంటంటే ఇంటరప్ట్ కమ్యూనికేషన్. అంటే వాళ్ళిద్దరికి కట్ చేయాలనే ఉద్దేశం లేదు. ఇద్దరు ట్రిప్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ ఫోన్ కాల్ సమ్ సిగ్నల్ ప్రాబ్లమ్ వచ్చో లేకపోతే మిస్ టచ్ అయ్యో కట్ అయిపోయింది అనమాట. అక్కడ జరిగే కమ్యూనికేషన్ కన్వర్సేషన్ కి అడ్డుగా నిలిస్తే దాన్ని ఇంటరప్షన్ అంటారు. ఇప్పుడు మన లాస్ట్ మీనింగ్ ఏంటంటే ఫోర్త్ వన్ టు స్టాప్ ఆర్ డిస్కంటిన్యూ ఏ సప్లై, ఐదర్ వాటర్ సప్లై లేకపోతే పవర్ సప్లై. అలాంటి వాటిని సడన్ గా ఆపేయడాన్ని లేకపోతే డిస్కంటిన్యూ చేయడాన్ని కూడా కట్ ఆఫ్ అని అంటారు. ద పవర్ కంపెనీ విల్ కట్ ఆఫ్ యువర్ ఎలక్ట్రిసిటీ ఇఫ్ ద బిల్ ఈజ్ నాట్ పెయిడ్ ఆన్ టైం. ఆ పవర్ కంపెనీ వాళ్ళు వచ్చి కరెంట్ తీసేస్తారు ఒకవేళ బిల్ అనేది మనం టైం కి కట్టకపోతే. ఇది దీని సెకండ్ ఫ్రేజల్ వర్బ్ ఏంటో తెలుసా? కాల్ ఆఫ్. ఈ కాల్ ఆఫ్ కి 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే టు క్యాన్సిల్ ఏ ప్లాన్డ్ ఈవెంట్ ఆర్ అరేంజ్మెంట్. ఇంకోటి ఏంటంటే టు ఆర్డర్ ఏ పర్సన్ ఆర్ డాగ్ టు స్టాప్ అటాకింగ్. ఆల్రెడీ ముందే ప్లాన్ చేసుకున్న ఈవెంట్‌ని గాని, లేకపోతే ఏదైనా అరేంజ్‌మెంట్‌ని క్యాన్సిల్ చేసుకోవడాన్ని కాల్ ఆఫ్ అంటాం. ఇంకా ఏదైనా డాగ్ అటాక్ చేస్తే, లేకపోతే ఏదైనా పర్సన్ ఎవరి మీదైనా అటాక్ చేస్తుంటే, ఇప్పుడు యూజువల్లీ ఉంటున్నాడు. సో కాల్ ఆఫ్ అని అంటాడు. నువ్వు ఆగు, అటాక్ చేయడం ఆపు అని దాని మీనింగ్. దీనికి ఎగ్జాంపుల్స్ చూద్దామా? ఈ కాల్ ఆఫ్‌కి ఎగ్జాంపుల్ ఏంటంటే ద ఫుట్‌బాల్ గేమ్ వాస్ కాల్డ్ ఆఫ్ డ్యూ టు హెవీ రైన్. ఆ ఫుట్‌బాల్ గేమ్ ఎందుకు ఆగిపోయింది? హెవీ రైన్ పడడం వల్ల దాన్ని ఆపేశారు. ఆడాలనుకున్నారు. అంటే అది ఒక ప్రీ ప్లాన్డ్ ఈవెంటే కదా! పలానా టైంకి ఆడాలని షెడ్యూల్ చేసుకొని పెట్టుకుంటారు. కానీ అది రైన్ ఎక్కువ పడడం వల్ల ఆపాలనుకున్నారు, ఆపేశారు. ద ట్రైనర్ టోల్డ్ ద డాగ్ టు కాల్ ఆఫ్ ద అటాక్. చెప్పా కదా ఇందాక డాగ్ ట్రైనర్స్ అని. సో ఈ ట్రైనర్ ఏంటంటే ఆ డాగ్‌ని నువ్వు ఆపేసేయి అటాక్ చేయడం అని ఆర్డర్ చేయడానికి కూడా కాల్ ఆఫ్ అంటారు. ద అటాక్ అంటే అటాక్ చేయడం ఆపేసేయి అని దాని మీనింగ్. ఇప్పుడు మన ఫ్రేజల్ వర్బ్ ఏంటో తెలుసా? పుట్ ఆఫ్. పుట్ ఆఫ్ అంటే ఏంటి? టు పోస్ట్‌పోన్ సంథింగ్ ఆర్ కాజ్ సమ్‌వన్ టు లూజ్ ఇంట్రెస్ట్. ఐదర్ ఏదైనా పోస్ట్‌పోన్ చేయడం, లేకపోతే ఎవరికైనా దేని మీదైనా ఇంట్రెస్ట్ పోవడం, లేదా ఎంతూజియాజం పోవడం. మనం అలా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా ఎంతూజియాజం పోయే పనులేమన్నా చేయడాన్ని పుట్ ఆఫ్ అంటారనమాట. వీటికి ఎగ్జాంపుల్స్ పోస్ట్‌పోన్ సంథింగ్. వి హాడ్ టు పుట్ ఆఫ్ ద పిక్నిక్ అంటిల్ నెక్స్ట్ వీకెండ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ వెదర్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు కనుక ఇప్పటి వరకు వెదర్ అండ్ క్లైమేట్ 2 ఒకటే అనుకుంటే గనక ఇక్కడ మన ఐకార్డ్‌లో ఒక వీడియో యాడ్ చేస్తాను చూడండి. 2 ఒకటి కానే కాదు. నేను డిఫరెన్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ప్లీజ్ వాచ్ దట్ వీడియో. ఇప్పుడు దీనికి సెకండ్ మీనింగ్ ఏంటంటే కాజ్ సమ్‌వన్ టు లూజ్ ఇంట్రెస్ట్ ఆర్ ఎంతూజియాజం. ఎవరికైనా ఇంట్రెస్ట్ పోయే పని చేయడం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ద వెయిటర్స్ రూడ్ యాటిట్యూడ్ పుట్ మీ ఆఫ్ ద రెస్టారెంట్. ఆ వెయిటర్ చాలా రూడ్‌గా బిహేవ్ చేశాడు. సో, నాకింకా రెస్టారెంట్‌కెళ్ళాలన్న ఇంట్రెస్టు, ఎంతూజియాజం మొత్తం చచ్చిపోయినాయన్నమాట. అంతే కదా! రెస్టారెంట్ ఇలాంటి వాటివన్నీ హాస్పిటాలిటీ మీద సర్వ్ అవుతాయి. సో, వాళ్ళు మనం ట్రీట్ చేసే దాన్ని బట్టే మనకి వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ కలుగుతది. మీకెప్పుడైనా ఇలాంటి ఒక ఎక్స్‌పీరియన్స్ కలిగితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు మన లాస్ట్ వన్ అండ్ ఫోర్త్ ఫ్రేజల్ వర్బ్ ఏంటో తెలుసా? డ్రాప్ ఆఫ్. డ్రాప్ ఆఫ్ అంటే ఏంటంటే ఫాల్ అస్లీప్ ఈజీలీ ఎస్పెషల్లీ వితౌట్ ఇంటెండింగ్ టు. అనుకోకుండా నిద్రపోవడం. అది కూడా చాలా త్వరగా ఇలా పడుకోగానే అలా పడుకోవడం. అసలు పడుకోవాలని ఉద్దేశం లేదు. కానీ అనుకోకుండా నిద్రలోకి జారిపోవడానికి డ్రాప్ ఆఫ్ అంటారు. దీనికి సెకండ్ మీనింగ్ ఏంటంటే టు లీవ్ సంథింగ్ ఆర్ సమ్‌వన్ ఎట్ ఏ స్పెసిఫిక్ లొకేషన్. అంటాం కదా! వెళ్లి డ్రాప్ చేసొస్తాను. నన్ను కొంచెం అక్కడ డ్రాప్ చేయవా?
దీన్ని కూడా డ్రాప్ ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్ యూజ్ చేయాలి. ఐ యామ్ సో ఎగ్జాస్టెడ్ ఫ్రమ్ ద లాంగ్ డే. ఐ మస్ట్ హావ్ డ్రాప్డ్ ఆఫ్ టు స్లీప్ వైల్ వాచింగ్ ద టీవీ. లాంగ్ డే అంటే ఏంటంటే ఆ రోజు మొత్తం ఎక్కువ వర్క్ చేస్తే ఇట్స్ బిన్ ఏ లాంగ్ డే అని అంటామనమాట. సో నేను చాలా ఎగ్జాస్ట్ అయిపోయింది. నా ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయింది. సో నేను ఎప్పుడో నిద్దట్లోకి జారుకున్నాను. ఆ మూవీ చూస్తున్నప్పుడే సమ్‌టైమ్ ఎప్పుడో నిద్దట్లోకి జారుకున్నాను. అండ్ దీని సెకండ్ మీనింగ్ ఏంటంటే టు లీవ్ సమ్‌వన్ అట్ సమ్‌వన్స్ ప్లేస్. షీ డ్రాప్డ్ ఆఫ్ హెర్ బ్యాగ్ అట్ హిస్ ప్లేస్. తను వెళ్లి తన బ్యాగ్స్ అన్ని అతనున్న చోటుకి చేర్చుకుంది అని, అక్కడ పెట్టుకుంది, అక్కడ చేర్చుకుంది అని. ఇది దీని మీనింగ్. ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకోవడం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఇడియమ్ సిరీస్, వొకాబులరీ సిరీస్ రన్ అవుతున్నాయి. తప్పకుండా చూడండి.